ఈరోజు గోంగూర ఎండ్రాయిలు కర్రీ అండి. ఫస్ట్ గోంగూర, తర్వాత ఎండ్రాయిలు తీసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపులండి, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చనపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు. ఫస్ట్ గ్యాస్ మీద దాకెట్టుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని గోంగూర వేసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని అవి బాగా ఉడికిన తర్వాత దాని కొంచెం కారం, కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకుని పప్పు తెచ్చుకునండి కలబెట్టుకోవాలి, మెత్తగా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత అండి గ్యాస్ మీద బాండీ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత దానిలో వెల్లుల్లిపాయలు రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చనపప్పు, మినపప్పు వేసుకుని తిప్పుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత అన్నీ ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అవి తిప్పిన తర్వాత అండి మనం శుభ్రంగా కడిపెట్టుకున్న ఎండ్రాయిలు వాటర్ లేకుండా తీసుకుని తాలింపులు వేసుకుని తిప్పుకోవాలండి. ఎండ్రాయిలు బాగా అవి బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేపుకోవాలి. అలా వేపుకుంటే అండి ఎండ్రాయి చాలా టేస్టీగా ఉంటుందండి. అవన్నీ బాగా ఎగిన తర్వాత మనం కలబెట్టి ఉంచుకున్న గోంగూరను అవి ఎండ్రాయిలో తాలింపులో వేసుకోవాలండి. అవి అన్నీ బాగా కలిసేటట్టు మనం బాగా గట్టితో తిప్పుకోవాలి. ఒక పూట ఉంచుతాయంటే ఎండ్రాయిలు గోంగూర కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ గోంగూర ఎండ్రాయిలు పట్టండి చాలా టేస్టీగా పులుపులుగా ఉంటాయండి, కమ్మగాను. మీరు కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర ఎండ్రాయిల కర్రీ. మా ఛానల్కు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, మాకు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.